ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన్నవ మోహన్ కృష్ణ గారు. ఆయన టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా యాస్పిరెంట్గా కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి మోహన్ కృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మొత్తం అసలు ఉత్సాహంగా ఉన్నట్టున్నారు టీడీపీ శ్రేణులంతా కూడా. అవునండి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, అదే ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. మీరు ఎన్ఆర్ఐ, టీడీపీతో అసలు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది, ఎలాంటి అనుబంధం ఉంది, ఎన్నాళ్ళ నుంచి మీ ప్రస్థానం టీడీపీతో కొనసాగుతా ఉంది? నేను స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని అండి. ఆయన పెట్టిన పార్టీ కాబట్టి నా తెలుగుదేశం పార్టీ అంటే నా చిన్ననాటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా స్టూడెంట్ వింగ్లో తెలుగు యువత, తెలుగు విద్యార్థులు యాక్టివ్గా వర్క్ చేసేవాడిని తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ తర్వాత నేను 1999లో అమెరికా వెళ్ళడం జరిగింది. నా అమెరికా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే వాయిదా వేసుకున్నాను. ఈ రోజున దాదాపు ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఊరి నుంచి కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఈ రోజున అమెరికా వెళ్ళడం అనేది గొప్ప విషయమే కాదు, కానీ 25 సంవత్సరాల క్రితం అయితే అది కొంచెం ముఖ్యమైన విషయమే. నాకు అమెరికా వీసా వచ్చిన తర్వాత 1999 ఎన్నికలు వచ్చాయి. నాకు ఇష్టమైన నా పార్టీకి నా వంతు సేవ చేసి తర్వాతే నేను వెళ్ళాలని చెప్పేసి నా ప్రయాణాన్ని అని వాయిదా ఇస్తున్నాను కొన్ని నెలల పాటు. అప్పుడు అమెరికా వెళ్ళటం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి అందరు కూడా ఆశ్చర్యపోయారు. నా మిత్రులు కానీ బంధువులు కానీ రిస్క్ లో పెట్టుకుంటున్నావు, ఇంత గొప్ప అవకాశం వచ్చినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ప్రచారంలో ఉండి ఆ నెలలన్నీ కూడా మళ్ళీ ఓటేసి ఆ తర్వాత నేను వెళ్ళాను. అమెరికా వెళ్ళిన తర్వాత మొదటి 4-5 సంవత్సరాలు నా వృత్తిరీత్యా, నా వ్యక్తిగత జీవితంతో నేను కొంచెం నా పర్సనల్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పుడు మళ్ళా మన పార్టీకి అండగా నిలబడాలి, పార్టీకి ఇప్పుడు కష్టకాలం, పార్టీకి మనవంతు సేవ చేయాలి అని చెప్పేసి అని అక్కడ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా అక్కడ అమెరికాలోను, ఆ తర్వాత ఇక్కడ గుంటూరులోను తెలుగుదేశం పార్టీకి సేవ చేసే అవకాశం, అదృష్టం దొరికింది నాకు. అవునండి, ఎందుకంటే ఎన్ఆర్ఐ అక్కడ టీడీపీని ఎన్ఆర్ఐగా ఉండి టీడీపీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు మీరు తీసుకున్నారని విన్నాము. అవునండి. ఎలాంటి కార్యక్రమాలు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటారు, అక్కడికి వచ్చినప్పుడు అయితే ఇద్దరు కలిసే ఉంటారు అని కూడా విన్నాము. ఎలాంటి అనుబంధం మీకు అసలు చంద్రబాబు గారితో? ఏమి నేర్చుకున్నారు ఆయన నుంచి? ఎలాంటి కార్యక్రమాలు మీరు అక్కడ ఎన్ఆర్ఐగా చేస్తూ ఉంటారు టీడీపీ కోసం? ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున తెలుగుదేశం పార్టీ ఇక్కడ పిలిపించే ప్రతి కార్యక్రమానికి అక్కడ సంఘీభావంగా అమెరికాలో కూడా చేసేవాళ్ళు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పాదయాత్ర చేశారు 2012-2013లో. ఆయనకు సంఘీభావంగా అక్కడ కూడా పాదయాత్ర చేయటం, అలానే పార్టీ ఇక్కడ మహానాడు ఆర్గనైజ్ చేసేటప్పుడు అక్కడ దానికి సంఘీభావంగా మద్దతుగా మేము కూడా అక్కడ మహానాడు ఆర్గనైజ్ చేయటం, ఇలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతుగా సంఘీభావంగా అమెరికాలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు, అలానే నారా లోకేష్ గారు అమెరికా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కొన్ని వేలాది మందితోటి నేను తెలుగుదేశం సభలో నిర్వహించాను. కొన్ని వేల మంది హాజరయ్యారు. దానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వారే కాకుండా మిగిలిన నాయకులు వచ్చినప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం కార్యక్రమాలు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అమెరికా వచ్చినప్పుడు వారితోటి దగ్గరగా వర్క్ చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కాయి. ఆయన నుంచి మనం ప్రతిరోజు స్ఫూర్తి పొందొచ్చండి. ఆయన నిత్య కృషి వలుడు. 365 రోజులు కూడా ఒకే విధంగా కష్టపడతారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఏమన్నా తెలుసుకోవాలి. అమెరికా వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా అక్కడున్న బెస్ట్ ప్రాక్టీసెస్ మళ్ళీ మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి అని ఆయన కంటిన్యూస్గా వాటిని మానిటర్ చేయటం, చూడటం, తెలుసుకోవడం, దీని మీద చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు. అలానే మా రాష్ట్రంలో ఎక్కడున్న ఎన్ఆర్ఐలు వచ్చి పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు పెట్టాలి, అక్కడ ఉద్యోగాలు పెట్టాలి అని చెప్పేసి కంటిన్యూస్గా అక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీలని లేకపోతే పెట్టుబడి పెట్టేవాళ్ళు అందరూ కూడా కలిసేవాళ్ళు. ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా ఆ రాష్ట్రం కోసం నిజంగా తప్పిస్తూ నిజంగా గొప్ప విషయం. అనేక సార్లు చాలామంది వచ్చి కలిసేవాళ్ళు అండి ఆయన్ని, ఇది మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, ఇండస్ట్రీ పెడతాం అయ్యి అని చెప్పేసి.
కొంతమందిని చూసినప్పుడు అంటే మేమే ఆయన దగ్గర తీసుకెళ్తాం కాబట్టి అందరు కాదు, చాలా మంది నిజంగా పనిచేసేవాళ్ళు. కొంతమంది ఏంటంటే జస్ట్ ఆయనతో పరిచయం పెంచుకోవడం కోసం లేదా ఫోటో తీయడం కోసం నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్, నేను అక్కడ ఇది చేస్తానని కొంతమంది వచ్చేవాళ్ళని కూడా చూసాం. అది చూసినప్పుడు ఇది మనకంత వర్కౌట్ అవదేమో సార్ అని చెప్పినా కూడా ఆయన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఏమో వాళ్ళే అక్కడ వచ్చి పెడితే నేను 10 మందికి మన రాష్ట్రం ఉద్యోగాలు దొరుకుతాయేమో అని చెప్పేసి ఆయన ఇంత చిన్న అవకాశాన్ని కూడా జారవడకుండా మా రాష్ట్రానికి మంచి జరుగుద్ది అంటే చాలు వాళ్ళతోటి ఆయన సమావేశంతో టైం పెట్టాడు. రాష్ట్రం పట్ల ఆయన తపన చూస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలానే నేను ఇంకోటి చూసింది ఆయనలో, ఎంత సంక్షోభం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కానీ ఏమాత్రం కూడా తొణకరు బెణకరు. ఎన్నో చూశాను. మరీ రీసెంట్గా దురదృష్టవశాత్తు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజు నేను కోర్టులో ఉన్నాను. ముందు రోజు రాత్రి అరెస్ట్ చేసి మరుసటి రోజంతా ప్రయాణంలో వీళ్ళు తీసుకొచ్చి తర్వాత రోజు కోర్టులో విచారణ, దాదాపు రాత్రి రోజు అంటే దాదాపు 2.5 రోజుల పాటు ఆయనకి నిద్ర లేదు. అయినా కానీ ఆయన అంతే ధైర్యంగా అలానే ఆ విచారణ ఎదుర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఆయన్ని కస్టడీకి తీసుకోవాలి, జైలుకు తరలించాలి అని తీర్పు చెప్పినప్పుడు నిజంగా నాతో సహా అక్కడ ఉన్న మిగిలిన తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా నిజంగా చాలా బాధపడుతూ చాలా దిగాలు పడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంత అదే ధైర్యంతో అదే స్థైర్యంతో ఉంటా ఇంకా ఆయన మాకు ధైర్యం చెప్తున్నారు. ఇదేం పర్లేదు, మనం దీని నుంచి మనం బయటకు వస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలకు ధైర్యం చెప్పండి అని చెప్పేసి ఆ పోరాట స్ఫూర్తిని అలానే ఆ కష్టపడే తత్వాన్ని ఇలాంటి ఎన్నో కూడా నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. జనరల్గా మనకి అమెరికా ప్రవాసాంధ్రులు అంటే మోహన్ కృష్ణ గారి పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగే తెలుగు సంఘాల అధ్యక్షుల పేర్లలో కూడా మీది ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకోటి నాట్స్కు కూడా మీరు ఇంతకుముందు ఎక్స్ ప్రెసిడెంట్. వీటన్నిటి ద్వారా మీరు ఎలాంటి సంస్కరణలు నాట్స్కి కావచ్చు లేకపోతే అక్కడ తెలుగు సంఘాలకు కావచ్చు మీ ద్వారా ఏమేమి జరిగాయి తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. నాట్స్ అమెరికాలోని పెద్ద తెలుగు సంఘాల్లో ఒకటి. తానా ఆటా తర్వాత స్థాపించబడ్డ 3వ పెద్ద తెలుగు సంఘం నాట్స్. నాట్స్లో నేను వివిధ హోదాల్లో పనిచేశాను. నాట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం దక్కింది. అంటే అన్నీ చెప్పకుండా జస్ట్ కొత్తగా చేసిన వాటి వరకే చెప్తాను సమయభావం వల్ల. పాఠశాల దత్తత అనే కార్యక్రమంతో ఇక్కడ మన గవర్నమెంట్ పాఠశాలలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. నాట్స్ ద్వారా ఆ గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేయడం జరిగింది. అలానే నిత్యం అక్కడికి స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ విధమైన ఇన్సూరెన్స్ అది ఉండట్లేదు. అందుకని నాట్స్ ద్వారా వాళ్ళకి స్టూడెంట్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నాట్సే మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఇది ఇంప్లిమెంట్ చేసింది. అలానే వైట్ హౌస్లో మన స్టూడెంట్స్ తోటి ఏషియన్ స్టూడెంట్స్ సమ్మిట్ ఒకటి చేయడం జరిగిందండి. దాదాపు 2 సార్లు వరుసగా చేసాం, 2 సంవత్సరాలు. అలా వైట్ హౌస్లో ఇట్లా ఒక ఈవెంట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ నాట్స్ కావడం విశేషం. అలానే అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా చాలా చేసాం. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికాలో ఇన్సూరెన్స్ ఉంటుంది, అక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు అనుకుంటారు. కానీ అక్కడ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ క్యాంప్ అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచి మన పెద్దవాళ్ళు చాలామంది వస్తుంటారు వాళ్ళ పిల్లలను చూడటానికి, వాళ్ళు ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు. అలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళ కోసం కూడా అక్కడ అనేక మెడికల్ క్యాంప్స్ స్టార్ట్ చేసాం. అలా నాట్స్లో ఫస్ట్ మెడికల్ క్యాంప్ 2009లో చేయడం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు. అక్కడ ఏదన్నా పొరపాటు మన తెలుగు వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా వాళ్ళ మృతదేహాలను ఇక్కడ తరలించడం, వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయటం, అట్లానే నాట్స్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించడం, ఇలా నాట్స్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. యాక్చువల్ అక్కడ బిజినెస్లు ఉన్నాయా అండి యూఎస్లో? ఏంటి మీరు అక్కడ చెప్పండి, అక్కడ ఏం చేస్తారు అసలు? నేను ఫస్ట్లో అక్కడికి ఉద్యోగరీత్యా వెళ్ళానండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాను. తర్వాత నేను వ్యాపార రంగంలోకి వచ్చాను. నాకు నా సొంత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అలానే నాకు హోటల్స్ ఉన్నాయి, అలానే రియల్ ఎస్టేట్ బిజినెస్. తెలుగు హోటల్సా? అవునండి. ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? తిరుగుతూ ఉంటారండి, పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అక్కడే ఉన్నారు. మధ్యలో తీయడానికి అవ్వదు కదా. అవునండి. ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత నాట్స్ లో బిజీ, ఇంత బిజీగా ఉండి మీరు ఏపీలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? నాకు మొదటి నుంచి కూడా నేను చెప్పినట్లు నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానం. నేను చదువుకునేప్పటి నుంచి కూడా గుంటూరుకి, నా పెరిగిన ఊరికి, నా మాతృభూమికి నా వంతు నేను సేవా కార్యక్రమం చేయాలి అనేది నాకు ఎప్పుడూ ఉండేది. నేను నా మన్మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 12 సంవత్సరాల నుంచి గుంటూరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. అలా నాట్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం. కాకపోతే నేను తెలుసుకుంది ఏంటంటే ఆర్గనైజేషన్ ద్వారా మనం సేవ చేయడానికి కొంత పరిమితులు ఉంటాయి.
అదే మనం ప్రభుత్వంలో భాగస్వామి అయితే, ప్రభుత్వంలో భాగం అయితే మరింత పెద్ద ఎత్తున మరింత మందికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. అందుకని చెప్పేసని రాజకీయాల్లో ఉంటే మరింత మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీకు ట్రస్ట్ కూడా ఉంది కదా, అవునండి. మన్నవ మోహన కృష్ణ ట్రస్ట్. అవును. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మీరు గుంటూరు వాసులకు అందించారని చెప్పి విన్నాము. అవును. ఏమేం కార్యక్రమాలు చేస్తుంటారని మీ ట్రస్ట్ ద్వారా? చాలా కార్యక్రమాలు చేసామండి. 12 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్కి ఇట్లా స్కాలర్షిప్స్ అందించడం, వాళ్ళకి చదువు పరంగా హెల్ప్ చేయటం, అలానే హెల్త్ వైజ్ కూడా కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ రన్ చేయటం, అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేయటం, అలానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. అంటే చిన్న చిన్న వాళ్ళకి, ఇప్పుడు పేదవాళ్ళకి ఈ తోపుడు బళ్ళని లేకపోతే కుట్టు మిషన్లు అని చెప్పేసి అని స్వయం ఉపాధి కల్పించడం, అలానే జాబ్ మేళా చేసి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి జాబ్స్ ఆపర్చునిటీస్ చూపించడం, ఇలా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కంటిన్యూస్ చేస్తాను. అలానే కరోనా అప్పుడు నగర వ్యాప్తంగా కూడా అనేక డివిజన్లో వాళ్ళకి మందుల వైజ్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ, ఫుడ్ కానివ్వండి, అన్ని విధాల వాళ్ళకి సహాయం చేయటం. అలానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న కానుక అని ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఆయన ప్రతి పండుగకి ప్రజలకి నిత్యావసర సరుకులు అందించేవాళ్ళు. సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్ కానీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అది క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా నేను ప్రతి పండగ కూడా వేలాది మందికి నిత్యావసర సరుకుల కిట్ అందజేస్తున్నాను ప్రతి పండగకి. ఇలా పలు సేవా కార్యక్రమాలు మా మన్నవ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తా ఉన్నాం. సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, చేస్తున్నప్పుడు పోలీసులు కొంత ఇబ్బందులు గురి చేశారు మిమ్మల్ని అని చెప్పేసి విన్నాను. నిజమా? ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఎందుకు? చాలాసార్లు పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు పడటం జరిగింది. నారా లోకేష్ గారి పాదయాత్రకు మద్దతుగా ర్యాలీలు చేశారు. అవునవునవునవును. ఆ ర్యాలీలు చేసినప్పుడు కూడా విపరీతమైన ఆంక్షలు, అడ్డంకులు కల్పించారు. చేయటానికి వీల్లేదు అని చెప్పేసి అని, లేదా లొకేషన్ మార్చుకోమని, లేదా చేయటానికి ముందే నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేయటం, మళ్ళా వాళ్ళ అరెస్ట్ తప్పించుకొని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టిల్ ఆ ర్యాలీ చేయటం, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇందాక నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా చెప్పాను. అప్పుడు కూడా ఆ రోజు కోర్టుకు వెళ్ళనీయకుండా కూడా ఆ రోజు కూడా అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయకపోతే మళ్ళీ తప్పించుకొని నేను అక్కడికి వెళ్ళాను. ఇట్లా రాజకీయ పరంగా అనేక సార్లు అనేక ఆటంకాలు, అడ్డంకులు కల్పించారు. చివరికి సేవా కార్యక్రమాలకు కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారు. నేను ఇందా చెప్పాను మీకు, చంద్రన్న కానుక అని చెప్పేసి అని ప్రతి పండక్కి నేను పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అని మా ట్రస్ట్ తరఫున. అట్లానే మొన్న దసరాకి దసరా చంద్రన్న కానుక అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టినాను నేను. అవునండి. మరుసటి రోజు తెల్లవారితే ప్రోగ్రాం పొద్దున్నే. రాత్రి 10-11 పోలీసుల నుంచి నాకు కాల్స్ మొదలయ్యాయి. ఏమనంటే, మీరు ఈ కార్యక్రమం చేయడానికి అనుమతి లేదు, అక్కడ ఆ ప్లేస్ ఇంత జనాల్ని తట్టుకోలేదు, అక్కడ తొక్కిసలాట జరగచ్చు అని మాకు సమాచారం ఉంది. అంటే నేను, మీరు చెప్పేదానికి అసలు ప్రాతిపదిక ఏంటి? మేము లిమిటెడ్ పీపుల్నే పిలిచాం, వచ్చిన అందరికి టోకెన్స్ ఇచ్చాం, ఎంతమంది వస్తారో మాకు తెలుసు, బయట వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయం, అక్కడ చక్కగా జరగడానికి వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేసామని, సమస్య లేదు, మీరు మాత్రం చేయడానికి లేదు, మీరు చేసినామని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, వచ్చిన కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసాను అని పొద్దున్నే తెల్లవారుజామున మాకన్నా కూడా ముందే పోలీసులు వచ్చేసి ఆ గ్రౌండ్ మొత్తాన్ని సీజ్ చేసుకొని అది తీసుకెళ్ళటానికి వచ్చిన ప్రజలందరినీ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ చల్లాచెదురు చేసి నన్ను కూడా అక్కడ రానియకుండా నన్ను కూడా అరెస్ట్ చేయబోయారు. ఆ తర్వాత నేను దీని మీద పోలీస్ శాఖకి వాళ్ళ ఉన్నతాధికారులు అందరితో కూడా నేను దీని మీద మాట్లాడడం జరిగింది. మీ నెక్స్ట్ కార్యక్రమాలకి ఏ ఇబ్బంది పెట్టం అని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ తర్వాత క్రిస్మస్ కాలానే చేశారు. సంక్రాంతికి నేను ఈసారి చాలా ముందుగా, దాదాపు 2 వారాల ముందుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చాను. నేను ఇలా ఈ ప్లేస్లో చేయబోతున్నాను, ఇంత క్రౌడ్ వస్తారు, దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటున్నాను అని చెప్పేసాను. వాళ్ళు 2 రోజుల తర్వాత నాకు ఈ ప్లేస్ చాలదు, మీరు ఇంకేదైనా పెద్దది చూసుకోండి అని. నేను మళ్ళీ వెతికి ఇంకొక గ్రౌండ్ చూసుకొని దానికంతా చేసుకుని తర్వాత ఇది కూడా చాలదు అని. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎక్కడికక్కడ అడ్డంకులు కల్పించడం, ఇక వీళ్ళతోటి లాభం లేదు అని చెప్పేసి అని ఇక నేను ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మేమే ఇంటింటికి వెళ్ళి 10,000 మందికి గుంటూరులో అనేక ఏరియాలకు వెళ్ళి మేము ఇంటింటికి వెళ్ళి పంచాం వినూత్నంగా. పోలీసులు అక్కడ పబ్లిక్ ప్లేస్ లో నేనైతే ఆపలేదండి.
వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా మేమైతే వెళ్ళాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను పోలీసులను కూడా బ్లేమ్ చేయనండి. పోలీసులు మంచివాళ్ళే. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి, పైనుంచి ఒత్తిడి. తెలుగుదేశం పార్టీకి లాభం జరిగే, తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చే ఏ కార్యక్రమం కూడా చేయొద్దు. అది సేవా కార్యక్రమం అయినా, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం అయినా కానీ అది చేయనివ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు పైనుంచి రావటం వల్ల పోలీసులు అడుగడుక్కి మమ్మల్ని అడ్డుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఒక పక్క మళ్ళీ మాతో చెప్పేవాళ్ళు, సార్ ఏమనుకోవద్దండి, ఏం చేస్తాం, మా పైనుంచి ఒత్తిళ్ళు అని చెప్పేసి. ప్రజలే కాదు, పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడా అని చెప్పేసి. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు మీరు ఎంత సర్వీస్ని. నాకు తెలిసి కొన్ని వందల వేల కుటుంబాలు బెనిఫిషియరీస్ ఉండుంటారు మీ నుంచి. ఖచ్చితంగా మీకు మంచి పేరే ఉంటుంది. సర్వీస్లో ఉన్నారు అంటే అసలు ఇంకా డౌటే లేదు, మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు మరి రాజకీయాల్లోకి వస్తే ఆ మంచి పేరు ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ తెల్లారి లేస్తే, పొద్దున్న లేస్తే ఇంకా తిట్లు, ఇంకా ఎందుకులేండి బూతులు, అవి తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు ఇంత దారుణంగా తయారైనవి. సో మరి ఇలాంటి వాటి మధ్య మీరు మింగిల్ అవ్వగలరా? మంచి పేరు తెచ్చుకోగలరా? ఖచ్చితంగా మింగిల్ అవ్వగలనండి. ఖచ్చితంగా నాకున్న మంచి పేరు ఇంకా అలానే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఇప్పుడు రాలేదు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ క్రియాశీలకంగానే ఉన్నాను. పోయిన ఎలక్షన్స్లో కూడా నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాల్సింది. నేను రాజకీయాల్లో ఆల్రెడీ ఇక్కడ చురుగ్గానే ఉన్నాను. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు రాజకీయాల్లో కొంతమంది ఎంత బూతులు మాట్లాడితే అంత పాపులర్ అవ్వచ్చు అని చెప్పేసి షార్ట్ కట్ నోట్ అలవాటు చేసుకొని త్వరగా పాపులర్ అవ్వాలి, ఎంత ఎక్కువ తిరిగితే అంత పవర్ఫుల్ లీడర్ అనే ఒక భ్రమాభ్రాంతిలో ఉంటా, ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతా రాజకీయాలను దిగజారుస్తూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు తీసుకోవడానికి కూడా నాకే సిగ్గుగా ఉంది. వాళ్ళు మాట్లాడే భాష ఉంటే చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడే దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నాయి. కానీ నేనైతే మాత్రం ఇప్పటి వరకు కూడా హుందా రాజకీయాలే చేశాను. విమర్శలు చేస్తూనే ఉంటాను, కానీ ఎక్కడా హద్దులు దాటకుండా పాలసీ పరంగానే నేను విమర్శలు చేస్తూ ఉన్నాను. నాకున్న మంచి పేరు రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఇంకా ఏం తగ్గలేదు అనుకుంటున్నాను నా వ్యక్తిత్వం వల్ల. భవిష్యత్తులో ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు మాకు బోధించింది అదే. అవతల వాళ్ళు ఎంత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దిగజారి భాష మాట్లాడినా కానీ మీరు మాత్రం హుందాగా సమాధానం చెప్పండి. మనం బూతులు మాట్లాడకుండా కూడా అవతల వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పచ్చు. మేము అదే పందాన్ని అవలంబిస్తూ ఉన్నాం. రైట్. ఇప్పుడు మీరు గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా వినిపిస్తోంది. గతంలో మీకు గుంటూరు నుంచి ఎంపీగా వినిపించింది మీ పేరు. నరసరావుపేట ఎంపీ అన్నారు, పెదకూరపాడు ఎమ్మెల్యే అన్నారు, ఇలా రకరకాలుగా వినిపించింది. చివరికి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ అయ్యారేంటి? ఇలా వచ్చింది మళ్ళా? అంటే నాకు మొదటి నుంచి కూడా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని. ఎందుకంటే గుంటూరు నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది మొత్తం అంతా గుంటూరులో అండి. నాకు గుంటూరులో ప్రతి ఏరియా కూడా నాకు బాగా పరిచయం. నా మిత్రులు, బంధువులు అందరూ కూడా నాకు గుంటూరులో ఉన్నారు. ప్రతి వార్డులో కూడా నా సొంత టీం, సొంత క్యాడర్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నాకు గుంటూరు ప్రజలతో మమేకం అయిపోయి నాకు గుంటూరు నుంచి చేయటమే ఇంట్రెస్ట్. మీరు అన్నట్లు కొన్ని చోట్ల పేర్లు వినపట్ట మాత్రం వస్తుంది. నేను ఎప్పుడు కూడా గుంటూరుకే ఫిక్స్ అయి ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మాత్రం నన్ను నరసరావుపేట ఎంపీకి కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి నన్ను గతంలో ఆడటం జరిగింది. అలానే ప్రకాశం జిల్లా దర్శి నుంచి కూడా నన్ను పోటీ చేసే ఆసక్తి ఉందా అని కూడా నన్ను ఆడటం జరిగింది కొన్నాళ్ళ క్రితం, దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. కాకపోతే నాకు మొదటి నుంచి కూడా నా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల, ప్లస్ పార్టీ కూడా ఎప్పుడు నాకు గుంటూరు వెస్ట్ పలానా వాళ్ళకి కన్ఫర్మ్ చేశాం కాబట్టి నీకు సీట్ లేదు అని కూడా చెప్పలేదు. సో నేను కార్యక్రమాలు చేస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు. పార్టీ నాయకత్వం కూడా నన్ను కార్యక్రమాలు చేయమని ప్రోత్సహించారు. సో అందుకే నేను గుంటూరులోనే ఇది ఉన్నానండి. కానీ గుంటూరు వెస్ట్కి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది. అసలు అందరూ అక్కడే అడుగుతుంటారు టికెట్ ఆల్మోస్ట్. కారణం ఏంటంటే అది టీడీపీకి కంచుకోట అని ఒక బలమైనటువంటి నమ్మకం అందరిలో ఉంది. అక్కడి నుంచి నించున్నామంటే టీడీపీ నుంచి గెలుస్తామనేది ఒక బలంగా పాతుకుపోయినటువంటి నమ్మకం. మరి ఇప్పుడు ఎలా అంతమంది కాంపిటీటర్స్ తోటి ఎలా ఇప్పుడు మోహన్ కృష్ణ గారు? గుంటూరు వెస్ట్ అనేది తెలుగుదేశం కంచుకోట అనేది అందరు కూడా అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే గుంటూరు వెస్ట్ తెలుగుదేశం కంచుకోట కాదండి. ఎందుకంటే పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటికి 9 ఎలక్షన్స్ జరిగాయి. 9 ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది, 4 సార్లు ఓడిపోయింది. అందరూ కంచుకోవటాన్ని ఎందుకు అనుకుంటారంటే మన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా
ఇంత వ్యతిరేక గాలిలో కూడా ఇంత గుంటూరులో వేవ్ గెలిచింది. అటువైపు ఉన్నా కూడా గుంటూరులో గెలిచింది. ఇంత వేవ్లో కూడా గెలిచింది కాబట్టి చాలా స్ట్రాంగ్ సీట్ అనుకుంటారు. కానీ 9 సార్లు ఎలక్షన్లు జరిగితే 7 సార్లు అంతకన్నా పైన గెలిస్తే అప్పుడు దాన్ని కంచుకోవడం వచ్చు. కానీ ఇక్కడ 5 సార్లే గెలిచారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో మిగతా వేవ్ ఎలా ఉంటుందో గుంటూరు వెస్ట్ కూడా అలానే ఉండేది. ఒక 85లో మినహాయించి మళ్ళా మొన్నే పార్టీ ఓడిపోయినా కానీ గుంటూరు వెస్ట్ గెలవటం జరిగింది. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం ఈ శ్రేణులందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే అక్కడ గెలుస్తామండి. ఇది గ్యారంటీ కంచుకోవటాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదైనా అలసత్వ తీసుకుంటే అప్పుడు మనం గెలిచేది ప్రమాదం కూడా పడవచ్చు. ఎందుకు అందరూ అక్కడే పోటీ చేయాలనుకుంటారు అని అంటే మిగతా వాళ్ళది నాకు తెలియదు. కానీ నేను ఇందా చెప్పినట్టు నేను పెరిగింది చదువుకుంది పుట్టిందంతా అక్కడ కాబట్టి నా ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నాకు గుంటూరు వెస్ట్ మీద నాకు మొదటి నుంచి కూడా ఇష్టం. ఇంకొకటి నేను అనుకోవటం మిగతా వాళ్ళందరూ ఎందుకు అక్కడ ఇంత కాంపిటీషన్ అంటే ఒకటి జిల్లాకి హెడ్ క్వార్టర్స్. గుంటూరు సిటీ అనేది రాష్ట్రంలోని పెద్ద నగరాలు ఒకటి, 3వ పెద్ద నగరం, జిల్లా మొత్తంలో పెద్ద నగరం. ప్లస్ ఇంకోటి ఏంటంటే గుంటూరు వెస్ట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక స్థిరమైన అభ్యర్థి అంటూ లేరండి. పార్టీకి జరిగిన 9 ఎలక్షన్స్లో ప్రతిసారి ఒక్కొక్క అభ్యర్థి మారుతూ వచ్చారు. 9 సార్లు ఎన్నికలు జరిగితే 9 డిఫరెంట్ అభ్యర్థులు పోటీ చేశారు తెలుగుదేశం తరఫున. నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో వేరే ఏ నియోజకవర్గం కూడా ఈ పరిస్థితి ఉండదు. సో అక్కడ స్థిరమైన ఒక అభ్యర్థి లేరు కాబట్టి ఎవరి వాళ్ళకి ఆస్పిరెంట్స్కి ఓకే నేను పోటీ చేద్దాం నాకు అవకాశం ఉంటుందేమో అనేది కూడా వన్ ఆఫ్ ది కారణం అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇంత కాంపిటీషన్ ఉండడానికి. గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇప్పటికి మీరు సార్ట్ అవుట్ చేశారా? వాటికి ఎలా చేయబోతున్నారు? రేపు పొద్దున వాటికి పరిష్కారం ఏం చూపించబోతున్నారు మీరు కనుక గెలిస్తే? గుంటూరు వెస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నేను ఇందా చెప్పినట్లు గుంటూరు ఒక ప్రతిష్టాత్మక నగరం, రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద నగరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద నగరం. కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు సిస్టమ్ చాలా దారుణంగా ఉంది గుంటూరులో. అతిశయోక్తి కాదు కానీ ఎక్కడైనా కానీ రోడ్ల మధ్యలో గుంటలు ఉంటాయి. కానీ గుంటూరులో దురదృష్టవశాత్తు గుంటల మధ్యలో రోడ్లు ఉంటాయి. అంతే, అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. చిన్నపాటి వర్షం వచ్చినా కానీ విపరీతంగా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసి అంతా జలమయం అయిపోయే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక ఏరియాలు, పలకలూరు రోడ్డు కానివ్వండి, శ్రీనివాసరావుపేట కానివ్వండి, ఏటగ్రహారం కంకరగుంట కానివ్వండి, ఇట్లా అనేక చోట్ల విపరీతంగా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసి జనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది. ఏమాత్రం కూడా దాన్ని ఒక క్రమబద్ధీకరించలేదు. మురుగునీరు విపరీతంగా రోడ్ల మీదే వచ్చేస్తా దాని నుంచి ఈ దోమలు ఎన్ని వ్యాప్తి చెంది వాటి నుంచి మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు వచ్చి జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇమీడియట్గా దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. కొంత చేశారు కానీ ఇంకా చాలా పెండింగ్ ఉంది. అట్లానే విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే నగరంలో ఉండేవాళ్ళే కాకుండా బయట నుంచి కూడా ఉద్యోగాల కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం అనేక మంది నిత్యం వస్తూ ఉంటారు. దానివల్ల గుంటూరు నగరంలో లక్షలాది మంది, దాదాపు ఇప్పుడు 10 లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ వైజ్ ఏమి ఇంప్రూవ్మెంట్ అయితే జరగలేదు. గుంటూరుకి ఆయుపట్ లాంటి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 50 ఏళ్ల పైనుంచి ఉంది, శిథిలావస్థలో ఉంది. అయినా కానీ దాన్ని ఆధునీకరించడం కానీ అలాంటివి కూడా ఏం జరగలేదు. ఇమీడియట్గా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఏసీ కాలేజ్ లేదా హిందూ కాలేజ్ వరకు ఒక ఫ్లైఓవర్ని, ఎక్స్టెండ్ ఎక్స్ప్రెస్ వేని నిర్మించాల్సిన అవసరం ఉంది. అలానే గుంటూరు నగర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి ప్రధానంగా అందరూ జేకేఎస్ కాలేజ్ రోడ్ని వాడతారు. అక్కడ డివైడర్ లేక చాలా ప్రమాదాలు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇలా ట్రాఫిక్ వైజ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయింది కానీ థర్డ్ ఫేజ్ అవ్వకపోవటం వల్ల హైదరాబాద్ నుంచి లేదా పల్నాడు నుంచి అమరావతి క్యాపిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు గుంటూరు నగరం నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్ అయిపోతే డైరెక్ట్గా గుంటూరు సిటీలోకి రాకుండా అమరావతికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఇంత పెద్ద నగరంలో బేసిక్ నెసెసిటీ అయిన మంచినీళ్ళ కోసం కూడా జనం తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వెంకటప్పయ్య కాలనీ, కళ్యాణ్ నగర్, ఇట్లా చాలా చోట్ల నీళ్ళ కోసం జనం పడిగాపులు కాయాల్సింది. ఎప్పుడు నీళ్ళు వస్తాయో కూడా తెలియదు. మున్సిపల్ వాటర్ ప్లస్ ఈ వీధి ల్యాంపులు కూడా గుంటూరులో దాదాపు 25,000 వీధి లైట్లు ఉంటాయి. మోర్ దాన్ 20% అసలు వెలగవు. అనేక ప్రాంతాలు చాలా చీకట్లోనే ఉంటాయి. కళ్యాణ్ నగర్ కానివ్వండి, లేదు పట్టాపురం కానివ్వండి, ఇంకా చాలా ప్రాంతాలు, శ్యామలానగర్లోని కొన్ని ఏరియాలు, వడ్డిగూడెం, ఇట్లా చాలా చోట్ల విపరీతంగా చీకట్లోనే ఉండే పరిస్థితి.
ఇంకో పక్క ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ సిటీ, కానీ ఫ్యామిలీ అంతా ఓ పార్క్ వెళ్ళే వాతావరణం లేదు. ఉన్నాయి కానీ పార్కులు కొన్ని ఇట్లా కొరటిపాడు పార్కు లేదా నలచెరువు గుజ్జనగూడలో ఉన్నాయి, కానీ అవి ఒక ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. వాటిని ఇంకా చాలా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అనేక మంది గుంటూరు నగరంకి ఇది సిటీ కాబట్టి, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోసం వస్తూ ఉంటారు, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. కానీ అక్కడ అసలు ఏమాత్రం కూడా ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో అసలు అక్కడ కొత్తగా ఏ పరిశ్రమలు రాలేదు. అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితులే ఉన్నాయి. నేను దాని మీద తప్పకుండా సీరియస్గా నేను పనిచేద్దాం అనుకుంటా ఉన్నాను. నా ఫ్రెండ్స్ చేత కూడా అక్కడ కంపెనీలు పెట్టించి అక్కడ ఉపాధి కల్పించాలని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నిటికీ కూడా రేపు నేను గుంటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికైతే తప్పకుండా ఈ సమస్యల అన్నిటిని కూడా పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. యాక్చువల్లీ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి, ఇక్కడ నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మరి మీరంతా వచ్చేస్తే ఇక్కడ గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి రాజకీయ నేతలు, ఎన్నో ఏళ్ల నుంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళంతా వచ్చి సీట్లు ఆశిస్తున్నారు, మా పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇక్కడేమో అవసరం అని చెప్పేసి మాట్లాడేటువంటి సిచ్యుయేషన్ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది కూడా బయట అడుగుతానున్నారు. నాకు కూడా ఈ ప్రశ్న ఎదురవుతానే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండాలి, కానీ అలానే కొత్తగా వచ్చే వాళ్ళని స్వాగతించాలి. సీట్లు అంటారా, ఎవరైతే గెలుస్తారో, ఎవరికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ఎవరైతే పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తున్నారో వాళ్ళకి సీట్ ఇవ్వాలి. అది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. కానీ ఈ ప్రశ్న నాకు వర్తించదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగం వ్యాపారం చేసుకుంటే సడన్గా ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే ఇది ఎంతవరకు సబ్బనొచ్చు. కానీ నా ప్రస్థానం చూస్తే నేను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం తరఫునే పనిచేస్తాను ఉన్నాను. అమెరికాలో కూడా నేను చేసే తెలుగుదేశం కార్యక్రమాలే చేస్తూ ఉన్నాను. అట్లానే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అప్లికబుల్ కాదంటున్నారు. అవును. సో 20 సంవత్సరాల నుంచి నేను అక్కడ అమెరికాలో తెలుగుదేశం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. నేను తెలుగుదేశంకి ఏమాత్రం కూడా కొత్తవాడిని కాదు. తెలుగుదేశం పార్టీ నా శ్వాస, నా ఊపిరి. అది ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు లోకేష్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది, ఆయనతో ఎప్పటి నుంచో జర్నీ చేస్తూ ఉన్నారు మీరు. లోకేష్ గారు గతంలో కూడా ఇలాగే ఉండేవాళ్ళ? ఎందుకంటే చాలామంది అనేది ఏంటంటే లోకేష్ గారిలో యువగళం చాలా మార్పు తీసుకొని వచ్చింది. ఇంత కష్టపడేవాళ్ళ ఇంతకుముందు లేదు, యువగళం నుంచి ఇలా మార్పు అనేది ఆయనలో చూస్తున్నారు. ఆయన గురించి చెప్పండి. మీరు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు కదా ఆయనతో పాటు, చెప్పండి. లోకేష్ గారితో యువగళం పాదయాత్రలు నేను అనేక జిల్లాల్లో ఆయనతో పాటు పాల్గొన్నానండి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అయితే ప్రతిరోజు ఆయన వన్నంటే ఉన్నాను. వేరే జిల్లాల్లో కూడా ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నాను. ఆ యువగళంకి మద్దతుగా నేను చాలా కార్యక్రమాలు కూడా చేశాను. యువగళం 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో వినూత్నంగా 200 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశాను. అలానే 3000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా 3000 ఆటోలతోటి మా గుంటూరులో ఒక భారీ ర్యాలీ చేశాను. ఆ యువగళం పాదయాత్ర మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ యువగళంలో చాలా చురుగ్గా పాల్గొన్నాను. కమింగ్ టు లోకేష్ గారు, ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇంతకుముందు కూడా ఇలానే ఉన్నారా అంటే లోకేష్ గారు ఎప్పుడు అలానే ఉన్నారండి. కానీ ప్రజలకి ఆయన ఎంత కష్టపడతారు, లోకేష్ గారి పొటెన్షియల్ ఇది, లోకేష్ గారు ఇంత బాగా మాట్లాడతారు, లోకేష్ గారు ప్రజలతో ఇంత బాగా మమేకం అవుతారు అనేది వాళ్ళకి యువగళం ద్వారా తెలిసింది. కానీ ఆయన దగ్గరగా చూసే వాళ్ళందరికీ కూడా ఆయన ఇలానే ఉంటారు, ఇలానే ఉండేవారు అన్న సంగతి తెలుసు. నాకు లోకేష్ గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, 2014 to 19 పీరియడ్ అని చెప్పేది, ఓ పక్క పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, మళ్ళీ ఐటీ మంత్రిగా ఉంటూ, పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ చాలా కష్టపడ్డారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంతో కష్టపడ్డారు కానీ జనంలోకి ప్రచారం చేసుకోవడంలో దాని మీద పార్టీ శ్రద్ధ పెట్టలేదు. అనేక సార్లు అమెరికా రావడం జరిగింది. ఆయన ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా అక్కడ ఐటీ కంపెనీస్కి ఆయనతో పాటు నేను వెళ్ళి అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని ఇట్లా వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి నేను వాళ్ళందరినీ లోకేష్ గారికి కనెక్ట్ చేయడం, లోకేష్ గారు వాళ్ళందరితో మాట్లాడటం, అమెరికా అంతటా కూడా ఆయన పర్యటించడం చాలాసార్లు జరిగింది. ఇంకో పక్క ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో పల్లెటూర్లు ఎక్కువ, ఆ మాట కోసం భారతదేశంలో పల్లెటూర్లు ఎక్కువ. సో పంచాయతీరాజ్ అనేది ఒక మేజర్ శాఖ. ఎన్ఆర్ఐలు అందరూ కూడా మీ పల్లెటూరుని అభివృద్ధి చేసుకోవట్లో మీరు గవర్నమెంట్తో కలిసి పనిచేయండి, మీ జన్మభూమిని మీరు దత్తత తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఎన్ఆర్ఐలు అందరినీ కూడా ఆయన
అనేక చోట్ల పర్యటించి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పర్యటనలన్నింటిలో కూడా చాలా చాలా బిజీగా, కొంచెం కూడా ఏమాత్రం ఖాళీ లేకుండా పొద్దునెప్పుడో మొదలైతే అర్ధరాత్రి వరకు సాగాయి. నేను కొన్నిసార్లు అడిగామండి, బాబు అసలు మీకు వచ్చిన దగ్గర నుంచి కొంచెం కూడా రెస్ట్ లేదు, ఈ పూట ఏమన్నా బ్రేక్ తీసుకుందామా, లేకపోతే రేపు ఏమన్నా సెలవు అని. లేదన్నా, లేదు లేదు లేదు, ఏం పర్లేదు, కంటిన్యూ చేయండి అని చెప్పేసి. తండ్రికి తగ్గ తనయుడు అండి ఆయన. కష్టపడే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో లోకేష్ గారు కూడా అంతే కష్టపడతారు. ఇంకో పక్క ఎన్టీఆర్ గారిలో ఉన్న ఆవేశం కూడా ఆయనలో ఉంది. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఆలోచన, ఎన్టీఆర్ గారిలో ఉన్న ఆవేశం రెండు కలబోసిన నాయకుడు నారా లోకేష్ గారు. కాకపోతే ప్రజలకు ఏంటంటే ఆయన్ని దగ్గరగా చూసే అవకాశం ఇంత ముందు రాలేదు. ఇప్పుడు ఈ యువగళం ద్వారా ఆయన రాష్ట్రం మొత్తం కూడా పర్యటించడం, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన్ని కలవటంతో అందరికి కూడా ఇది నారా లోకేష్ గారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కానీ ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారు. ఆయనతోటి నెక్స్ట్ 20-25 సంవత్సరాలు నాలాంటి వాళ్ళు అందరం కూడా పయనించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కొన్ని పిక్స్ చూస్తుంటే బాలకృష్ణ గారు కనిపిస్తూ ఉన్నారు మీ బ్యాక్. బాలకృష్ణ గారితో కూడా మంచి అనుబంధం ఉన్నట్లుంది. ఎలా పరిచయం అంటే, అఫ్కోర్స్ పార్టీ ఉన్నప్పుడు పరిచయం ఉంటుంది అనుకోండి, కానీ బట్ అంతటి అనుబంధం ఎలాగా? మీ పేరు వినగానే బాలకృష్ణ గారితో చాలా క్లోజ్ అని అంటుంటారు. ఎందుకు అలా, ఎలా? బాలకృష్ణ గారితో ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం ఉందండి. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన ఫస్ట్ తెలుసు. కానీ గత 15 సంవత్సరాల నుంచి మరింత సాన్నిహిత్యం పెరిగింది. బాలకృష్ణ గారు నన్ను ఒక మిత్రుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించడం నిజంగా నా అదృష్టం. ఆయనతోటి నాది సుదీర్ఘ ప్రయాణం. బాలకృష్ణ గారు అనేకసార్లు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ ఫండ్ రైజింగ్కి అనేకసార్లు అమెరికా రావటం, అప్పుడు నేను చాలాసార్లు ఆ కార్యక్రమాలు అక్కడ కోఆర్డినేట్ చేయటం, అలానే నాట్స్కి అనేక సార్లు బాలకృష్ణ గారు అమెరికా రావటం, తానాకి అమెరికా రావటం. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నేను కూడా ఆయన వెన్నంటే ఉంటాం. అలానే ఇక్కడ హిందూపూర్లో కూడా నేను కొన్నిసార్లు ఆయనతో పాటు పర్యటించడం జరిగింది. ఇట్లానే క్యాన్సర్ హాస్పిటల్ కూడా నా వంతు నేను చేస్తూనున్నాను. అట్లా బాలకృష్ణ గారితో ఒక లాంగ్ జర్నీ, లాంగ్ అసోసియేషన్. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల కలబోస్తే నందమూరి బాలకృష్ణ గారు. ఒకే సమయంలో ఆయన 3 బాధ్యతలని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక పక్క సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలైనా, 4 దశాబ్దాలైనా కూడా ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఎంతోమంది కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఇంకో పక్క హిందూపురం శాసనసభ్యుడిగా అక్కడ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఇంకో పక్క బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, దేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. వారితోటి దగ్గరగా చూసినప్పుడు ఒకే రోజు ఈ 3 కూడా, అంటే నిత్యం ఆయనతో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఆయన హిందూపూర్ వెళ్ళకపోయినా కానీ మనం ఆయన పక్కన కూర్చుంటే కంటిన్యూస్ ఈ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అలానే క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆయన విపరీతమైన శ్రమజీవి, విపరీతమైన క్రమశిక్షణ. ప్రతిరోజు కూడా ఆయన 3 గంటల ఆయనతో అనేక సార్లు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా అది ఒక్కసారి లేట్ అయ్యేది, 10 అయ్యేది, 11, 12. మాకు మళ్ళీ మరుసటి రోజు 7-8 లేస్తాం, కానీ ఆయన మాత్రం పొద్దున్నే 3 లేచి రెడీగా ఉండేవాళ్ళు. ఏది 365 రోజులు కూడా. ఎన్టీ రామారావు గారు కూడా అంతే. అవును అవును, ఎన్టీ రామారావు గారి గురించి విన్నాము, నాకు ప్రత్యక్షం చూసే అదృష్టం లేదు. కానీ బాలకృష్ణ గారిని నేను ప్రత్యక్షంగా చూశాను. అంత కష్టపడతారు. అలా అని అంత తక్కువసేపు నిద్రపోయినా కానీ అదేం లేదు. ఆయన ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ. ఏంటంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఎనర్జీతోటి, ఎంతో పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆయన గురించి చాలా బాగా చెప్పారు, పాజిటివ్గా. సూపర్. మరి లాస్ట్ ఎలక్షన్స్లో అసలు మీరు కంటెస్ట్ చేయాల్సి ఉంది అని విన్నాను నేను యాక్చువల్లీ. అప్పుడు మద్దాలి గిరి గారు మీ ప్లేస్లోకి వచ్చారు, ఆయనకి ఇచ్చారు టికెట్ ఆల్ ఆఫ్ సడన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆయన మీకు ప్రత్యర్థి అవుతారు అనుకున్నటువంటి తరుణంలో సడన్గా మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి విడదల రజనీ గారు ఆ ప్లేస్లోకి రాబోతున్నారు అని వినిపిస్తూ ఉంది. ఫైనాన్షియల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, బలమైనటువంటి ప్రత్యర్థి. ఎలా ఎదుర్కోబోతున్నారు? రేపు 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. విడదల రజనీ గారు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బుతోటే రాజకీయం చేయాలి అని చెప్పేసి ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. కానీ డబ్బే అన్నిసార్లు ప్రధానం కాదు. చెల్లూరుపేటలో ఆమె శాసనసభ్యురాలుగా ఉన్నారు, మంత్రిగా కూడా చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రజలు ఆవిడని చిత్కరించుకోవటం వల్లే
జగన్మోహన్ రెడ్డి గారు చెల్లూరుపేటలో గెలవదు అని గుంటూరు పశ్చిమకి తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు, అనేక చోట్ల వైసీపీ అభ్యర్థుల్ని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారుస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింటి ముందు వేస్తే అది చెత్త బంగారం ఉంది, అక్కడున్న చెత్త అని చెప్పేసి అట్లా చెల్లూరుపేటలో ఆమె ఏ విధంగా ప్రజలు నిర్లక్ష్యం చేశారు, ఆ ఆయనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, వివేకం గలవాళ్ళు. వచ్చినా కానీ ఖచ్చితంగా మా కార్యకర్తల బలం, అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి బలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పనే అనుకుంటా ఉన్నాం. మా కార్యకర్తలను కూడా విపరీతంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల వేధింపులు గురి చేస్తున్నారు రజనీ గారు తాలూకు మనుషులందరూ. అయినా కానీ వాటన్నిటిని కూడా మేము ధీటుగానే ఎదుర్కొంటా ఉన్నాం. ఇంకో పక్క వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు రజనీ గారు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అలాంటిది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మొన్న కలుషిత మంచినీళ్ళు తాగి ఇద్దరు చనిపోయి అనేక మంది హాస్పిటల్ పాలయ్యి విపరీతంగా చాలా పెద్ద విషయం చూసే ఉంటారు మీరు. ఆవిడ మంత్రిగా ఉండి ఆమె సొంత నియోజకవర్గంలో కనీస స్పందన లేదు, చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. అందువల్ల రేపు ఆవిడ పోటీ చేసినా కానీ అక్కడ మేము విజయం సాధించడం ఖాయం. ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే నవరత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా గడప గడపకి ప్రతి ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి మాట ఏది తప్పకుండా అన్ని కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం చేశామని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో గత కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చెయ్యలేనిది చంద్రబాబు గారు ఇప్పుడు మేము చేశామని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఒకవేళ మీరు వస్తే అప్పుడు చేయలేనిది ఇప్పుడు ఎలా చేస్తారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది, జనాల నుంచి కావచ్చు లేకపోతే ప్రత్యర్థుల నుంచి కావచ్చు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు అనేది పచ్చి అబద్ధం అండి. అది వైసీపీ నాయకుల గోబెల్స్ ప్రచారం. ఆయన చెప్తున్న నవరత్నాలు అనేది నవరత్నాలు కాదు, నవ మోసాలు. మీరు ఏది చూసుకున్నా కానీ అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, మద్య నిషేధం కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఏ నవరత్నాలు ఆయన ఏది తీసుకున్నా కానీ అన్నింటిలో కూడా చేసేది కొంత, చెప్పేది చాలా ఎక్కువ. మీరు చూస్తే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1800 పెంచి 2000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే 3000 చేస్తా అన్నాడు, కానీ కేవలం 750 రూపాయలు మాత్రమే పెంచాడు. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క విడతలో చేస్తే జగన్మోహన్ రెడ్డి అది 4 విడతలుగా చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్క మద్య నిషేధం ఉంది. నేను వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తాను, నా అక్క చెల్లెలకు నేను అండగా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టుగా మద్యం దుకాణాలు ఓపెన్ చేసేయటం, విపరీతంగా వాటి రేట్లు పెంచేయటం, అది కల్తీ మద్యం సరఫరా చేయటం, అది తాగి అనేక మంది చనిపోవటం. ప్లస్ ఇంకోటి విపరీతమైన అవినీతి మద్యంలో. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. పెద్దవాడి దగ్గర తీసండి, చిన్న వాటి దగ్గర. చివరికి మనం టీ స్టాల్కి వెళ్ళినా కానీ, రోడ్డు పక్క టిఫిన్ బండిలో తిన్నా కానీ ఈ రోజున మనం ఫోన్పే ద్వారా దేని ద్వారా చేస్తున్నాం. కానీ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ద్వారా జరుగుతున్నదల్లా కేవలం మద్యంకి మాత్రమే. ఓన్లీ క్యాష్ ద్వారానే పే చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు అంతా? తాడేపల్లికే వెళ్తుంది. అలానే జలయజ్ఞం ఉంది. కృష్ణా గోదావరినేమో కేంద్రాన్ని తాకట్టు పెట్టేశారు, తుంగభద్రాన్ని కర్ణాటక వాళ్ళు తాకట్టు పెట్టేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరాన్ని అతిగతి లేకుండా ఆపేశాడు. ఏది చూసుకున్నా కూడా నేను చెప్తున్నట్లు చేసేది కొంత, ప్రచార ఆర్భాటం ఎక్కువ. ఆయన చేస్తున్న సంక్షేమం ఏమీ లేదు. ఒక పక్క సంక్షేమం అలా ఉంటే ఇంకో పక్క ధరలు పెరిగిపోయాయి, పన్నులు పెరిగిపోయాయి, అభివృద్ధి సున్నా, ఉపాధి సున్నా, ఉద్యోగాలు లేవు. ఇదేమి దారుణమైన పాలన అని చెప్పేసి అడిగిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏది కూడా మొత్తం కూడా అన్ని తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తూ ఉన్నాయి. ఎవరైనా వీటి మీద గట్టిగా అరిస్తే వాళ్ళ మీద ఏసీబీ, జేసీబీని ప్రయోగించడం, వాళ్ళని అరెస్ట్ చేయటం. అనేక మంది 2 జేసీబీ తోటి వాళ్ళ ఇల్లు కూల్చేయటం.
ఏసీబీ తోటి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయటం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఆస్తులు ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి చూడండి. ఈ రోజున భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత తక్కువ సమయంలో అదానీ అంబానీ కూడా ఇంత సంపాదించలేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎవరు సంపాదించలేదు. ఈవెన్ బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కూడా ఇంత తక్కువ సమయంలో సంపాదించలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజల్ని కొన్ని తరాల పాటు చీకట్లోకి నెట్టేశాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత త్వరగా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చేయింది ఏంటి, ఇప్పుడు వస్తే ఏం చేస్తారని. చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రానికి ఇంత ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనం చూసాం రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపించారు. ఆనాడు ఆయన ఐటీ రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, మార్పుల వల్లే మా బోటి అనేక మంది కూడా అమెరికా వెళ్ళటం, అక్కడ మాకు రాణించే అవకాశం దక్కటం, మేము ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి రావటం వెనక అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన సంస్కరణల ఫలితమే. ఇక్కడ మనం హైటెక్ సిటీని చూసినా, ఔటర్ రింగ్ రోడ్ చూసినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసినా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కనపడుతుంది. అలానే ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చారు. కేంద్రం నుంచి సహకారం లేదు, నిధులు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇంకొక సంవత్సరం పదవి కాలంలో ఉంటే అమరావతి పూర్తయ్యేది. అలానే పోలవరాన్ని పరుగులు పెట్టించారు. కంటిన్యూస్గా 24 గంటలు విద్యుత్ అందించారు. ఈజ్ ఆఫ్ బిజినెస్లో రాష్ట్రాన్ని అగ్రశ్రేణిలో నిలబెట్టారు. ఏ విధంగా నిధులు లేకపోయినప్పటికీ కూడా, కేంద్రం సహకారం లేకపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని ఆయన దిగ్విజయంగా నడిపించారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్న అబద్ధపు హామీలకి, ప్రచారానికి ప్రజలు పడిపోయి ఆనాడు ఆయనకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా చోట్ల అంటే ఒకవేళ జనసేనకి ఇవ్వాల్సిన ప్లేసులన్నీ కూడా మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంకా మీరు కంటెస్ట్ చేయడానికి ఉండదు కదా. సో అలాంటి ప్లేస్ని లాస్ అయిపోతున్నామని చాలామంది ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ నేతల్లో. తర్వాత వాళ్ళల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. కొన్ని సీట్లే ఇస్తున్నారు, మాకు ఇన్నే ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి. అట్లాంటి కొంత సీనియర్ నేతలు కూడా కొంత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలా కాదు, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. దీన్ని ఎలా అసలు అంటే ఎట్లా ఇద్దరి మధ్యన సమన్వయం ఎలా కుదురుతుంది? తెలుగుదేశం జనసేన కలవటం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చారిత్రాత్మక అవసరం అండి. ఈ నిరంకుశ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ప్రథమ కర్తవ్యం. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే అది ఇంకా మరింత సులభతరం అవుతుందని చెప్పేసి అని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఆశావాళ్ళకి సీట్లు దక్కకపోవచ్చు. ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుంది, కొంత జనసేనకు కూడా ఉంటుంది. కానీ రాష్ట్ర విశాల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు అన్నది వాస్తవం. చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసే పనిచేస్తున్నాయి, కలిసే కార్యక్రమాలు చేస్తున్నాం, కలిసే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. అందరం కూడా కలిసి పనిచేస్తాయి. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మన అధికారంలో రావాలి, ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి అన్న ఒకే ధ్యేయంతో అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి గనక వస్తే 2.5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి సైనికులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా చూసాం మనం. మరి ఎలా? దీనికి ఆల్రెడీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలి అంటే ఒక అనుభవజ్ఞుడైన, ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఆ విజనరీ లీడర్ ఎవరు, అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరు అనేది మనందరూ తెలుసు. అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా అభివృద్ధి పదంలోకి వస్తుంది, మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడుద్ది, ఈ రాష్ట్రం మళ్ళీ పట్టాలెక్కుతుంది అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. అందుకే
నారా లోకేష్ గారు దీనికి చెప్పడం జరిగింది. రేపు ఎన్నికలు అయ్యాక నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఫైనల్గా ఒకటి చెప్పండి మోహన్ కృష్ణ గారు, మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ట్రస్ట్ కోసం కావచ్చు, లేకపోతే యుఎస్లో, ముఖ్యంగా యుఎస్లో అంటే క్యాడర్ని బలోపేతం చేయడానికి, టీడీపీ కార్యక్రమాల కోసం, ఇలాంటి వాటి కోసం చాలా ఖర్చు పెట్టారు. ఇక్కడ ఖర్చు పెట్టడం వేరు, అక్కడ ఖర్చు పెట్టడం వేరు. అక్కడ ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇక్కడతో కంపేర్ చేసినప్పుడు. సో అలాగే ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టారు, మహానాడు కోసం ఖర్చు పెట్టారు, ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టారు, సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు గురించి మొత్తం అంతా కూడా క్యాడర్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. మీ అందరికీ తెలుసు, క్యాడర్లో మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇదంతా అధిష్టానం దృష్టి వరకు వెళ్ళిందా? వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వెనక్కి తిరిగి చూస్తే మీకేమనిపిస్తోంది? క్యాడర్ గుర్తిస్తోంది అని మీరు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు సంతృప్తిగా ఉంది. నేను పెట్టిన ఖర్చుకి, నేను పడ్డ కష్టానికి గుర్తింపు, గౌరవం క్యాడర్ నుంచి ఉంది. అది నేను ఎక్కడికి వెళ్ళినా నేను చూస్తూనే ఉన్నాను. అది పార్టీ అధిష్టానానికి కూడా నేను పడ్డ కష్టం, నేను పెట్టిన ఖర్చు, నేను చేసిన శ్రమ తెలుసు అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నన్ను రకరకాలుగా పార్టీ అవకాశాలు ఇచ్చి గౌరవించింది. నన్ను పార్టీ స్టేట్ కమిటీలో తీసుకుంది. నేను ఇప్పుడు పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే నాకు వివిధ నియోజకవర్గాల బాధ్యతలు ఇచ్చింది. నేను కొండేపికి, మార్కాపురంకి, నర్సరావుపేట నియోజకవర్గాలకి పరిశీలకుడిగా ఉన్నాను. అలానే రకరకాల వివిధ సందర్భాల్లో కూడా పార్టీ నాకు అనేక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పార్టీ పట్ల నా నిబద్ధతని, నా కృషిని గమనించే పార్టీ నాయకత్వం నాకు అవకాశాలు ఇచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. అందువల్ల నాకు పార్టీ అధిష్టానం నుంచి కూడా నాకు అదే స్థాయిలో నాకు మద్దతు లభిస్తోంది అని చెప్పని అనుకుంటున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో నా పోటీ చేసే అవకాశం కూడా పార్టీ అధిష్టానం ఇస్తుంది అని నమ్ముతున్నాను. రైట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు ఏం చేయబోతున్నారు, నియోజకవర్గంలో ఎలా మీరు కష్టపడబోతున్నారు, ఎలా పబ్లిక్ రీచ్ కాగలుగుతున్నారు, అలాగే ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, వీటన్నింటినీ డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.